పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాదంబాపూర్ గ్రామంలోని రాజీవ్ నగర్ నుంచి కాల్వ శ్రీరాంపూర్ రహదారి వరకు 1,50,00,000 రూపాయలతో నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు। ఈ సందర్భంగా మాట్లాడుతూ మెరుగైన రవాణా సదుపాయాలు ఉంటేనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు। పెద్దపల్లి నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లను అనుసంధానం చేయడం ద్వారా గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలిపారు। సిఆర్ఆర్ నిధుల నుండి మరి 1,50,00,000 నిధులతోని వాళ్ళ బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం। ఎందుకంటే ఇది సుల్తానాబాద్ వెళ్ళడానికి కూడా మరి ఏ గ్రామంతో సంబంధం లేకుండా డైరెక్ట్ మెయిన్ రోడ్ ఎక్కే విధంగా మరి దీన్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది। మరి తొందరలో అంటే నాకు తెలిసి దాదాపు 1 మంత్ లోపలనే రోడ్డు ఫార్మేషన్ కమ్ మెటలింగ్ బీటీ పూర్తి చేయడానికి కూడా మరి సంబంధిత కాంట్రాక్టర్ దేవేందర్ రెడ్డి గారు కానీ విజేందర్ రెడ్డి గారు కానీ సిద్ధంగా ఉన్నారు। అదేవిధంగా మరి ఏదైతే వివేకానంద స్టాచ్యూ నుండి నగర్ నుండి కనకుల టర్నింగ్ వరకు శ్రీరాంపూర్ కనకుల టర్నింగ్ వరకు కూడా మనం ఎంఆర్ఐ నిధుల నుండి దానికి కూడా 2,000 కోట్లకు ఇప్పటికే శాంక్షన్ తీసుకున్నాం। అది కూడా అతి తొందరలోనే టెక్నికల్ శాంక్షన్ రాగానే టెండర్ పిలిపించి మళ్ళీ ఎందుకంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత ఎందుకంటే మనం ఈ వర్షంలో రోడ్ వేసినా కూడా అది కరెక్ట్ ఉండదు కాబట్టి మళ్ళీ అక్కడక్కడ అది కొంత రోడ్డు కూడా పూర్తిగా శిథిలావస్థలు ఉంది। ఇంతకుముందే మా సునీల్ గారు కూడా చెప్తా ఉన్నారు, కానీ అది మీరు ఎవరు చెప్పలే వాస్తవాన్ని నేను కానీ నేనే ఆలోచన చేసి 2-3 సార్లు ఆనంగా వచ్చినప్పుడు చూసి రోడ్ కంపల్సరీ అవసరం అని చెప్పి దాని మెటల్కు బీటీకి 2,000 కోట్లు పెట్టాం। ఎక్కడైతే అవసరం ఉందో మళ్ళీ అక్కడ తిరిగి మళ్ళీ కొత్తగా రోడ్ వేసి కూడా వెట్ మిక్స్ తొక్కించి బీటీ నిర్మాణం చేస్తాం। ఎందుకంటే లారీలు గతంలో మరైతే గత ప్రభుత్వంలో ఇక్కడ 3-4 తాబేదారులను పెట్టుకొని ఆనాడు ఇక్కడి నుంచి వెళ్ళి మానేరు నుండి ఇసుకెత్తుకపోయి మరి రోడ్లను ధ్వంసం చేసి నాశనం చేసి ఈ గ్రామానికి ఏం చేయకుండా మరి అనేక విధాలుగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు। నిజంగా కూడా ఈ నుంచి వెళ్ళి కనకులో పోవాలంటే కనకుల టర్నింగ్ కాడికి ఇటు శ్రీరాంపూర్ కానీ పేడపల్లి కానీ ఇటు పక్క వెళ్ళాలంటే అనేక రకాల ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం దశల వారీగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం। తప్పకుండా రాబోయే అతి తొందరలోనే టెండర్లు పూర్తి చేసి దసరా ముందు కానీ దసరా తర్వాత కానీ 2,000 అప్పటికి వర్షాకాలం అయిపోతాయి కాబట్టి 2,000 కోట్లు స్టార్ట్ చేసి ఆ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి